నేనొచ్చింది పక్కగా మీనాక్షిని చంపడానికేరా. ప్లాన్ ప్రకారమే వచ్చాన్రా. మరి నువ్వెందుకు వచ్చావు? భార్య భర్తలు హ్యాపీగా గడపాలని ఎవరికి తెలియకుండా వచ్చుంటారు. మరి మరి నీకేం పనిరా అక్కడ? నన్ను వెంబడించావు, కానీ మీనాక్షిని చంపబోతుంటే మాత్రం నా దగ్గరికి రాలేదు. అంటే నువ్వు వాళ్ళకంట పడకూడదు అనుకుంటున్నావు, కానీ కొన్ని చాటుగా అక్కడే ఉంటున్నావు. Something is wrong. రే బలరాం, ఏదో గూడు పుటాని జరుగుతుందిరా. బలరాం, అదేంటో కనిపెడతా. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నాను. మీనాక్షి మీద అటాక్ చేసింది నేను అని వాళ్ళకి కానీ నీకు కానీ తెలీదు. కాబట్టి నేనిప్పుడు దొరలా వస్తాను. కానీ నేను నిన్నక్కడ బయట పెడితే వాళ్ళకేం సమాధానం చెప్తావమ్మా? వివాహ భోజనంబు, కృషి గారి వంటకంబు, వనమాలి గారి విందు, నీకే ముందు. అయ్యార చికెనులల్ల, వరేవ మటనులెల్ల, అయ్యార పీతలెల్ల, నో టచ్ చేయదని చెప్పానా? అదేంటండి? యో మై ఏంజల్, నువ్వు నా దేవతవి కదా, అన్ని సేవలు నేనే చేయాలి. సెట్, కమ్ ఆన్, కూర్చో. ఒక్క నిమిషం. వన్ మినిట్. పోనీ నా చేత్తో వడ్డించనా? నేనున్నది ఎందుకు? సరే వడ్డించండి, ఆకలి దంచేస్తుంది. అయ్యో మీనాక్షి, నీకేం తెలీదు. అన్నం తినే ముందు సూప్ తాగాలి, ఆకలి బాగా వేస్తుంది. తాగు. ఎలా ఉంది మీనాక్షి సూపు? సూపర్ అండి, చాలా బాగుంది. నీకోసం స్పెషల్గా లెగ్ పీస్. ఫామ్ హౌస్లో నాన్ వెజ్.
తిను మీనాక్షి. మీరు తినండి. నీ తర్వాతే నేను. సారీ 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 సారీ, నేను చేయి తగ్గింది కదా. పోనీ స్పూన్తో తింటావా? వదిలే, నేనుండగా నువ్వు స్పూన్తో తింటావేంటి? క్రిష్, ఎక్కడిదిరా ఇంత ప్రేమ? ఇదంతా అబద్ధం కావాలి. మీనాక్షి, వాటర్ తాగు. కారంగా ఉందా? సరే, కర్రీ కొంచెం తక్కువ కలుపుతాను, అప్పుడు కారం తగ్గిపోతుంది. సరే, కర్రీ కొంచెం తక్కువ కలుపుతాను, అప్పుడు కారం తగ్గిపోతుంది. ఏమైంది మీనాక్షి, కారంగా ఉందా? ఒక్క నిమిషం, నీళ్ళు తాగు. ఒక్క రాత్రిలో ఇంత మార్పేంట్రా? నమ్మబుద్ధి కావట్లేదు. ఎక్కడో తేడా కొడుతోంది. దాన్ని చూస్తేనే ఇంతెత్తున ఎగిసిపడేవాడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడంటే ఏం మీనాక్షి అలా చూస్తున్నావు? ఏం లేదండి, పర్లేదు చెప్పు. నాకంతా కొత్తగా ఉందండి. కొత్త ఉంది, నువ్వు పాతే నేను పాతే. కానీ నేను చూస్తున్నదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు కలగన్నదంతా కళ్ళ ముందు జరుగుతుంటే నోట మాట రావట్లేదండి. మీనాక్షి ఏమన్నావు? నేను నీ భర్తని, నీకు సేవలు చేస్తున్నాను, ఇందులో అబద్ధమేముంది? అంటే నాకు ఏయ్, నెమ్మదిగా. చూసావా, అనవసరమైన విషయాలు ఎక్కువగా ఆలోచించకు. అయినా మనం ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు పొలమారితే అది నిజం అవుతుందంట, తెలుసా? ఏది నిజం? నేననుకుంటున్నదా, మీరనుకుంటున్నదా? నేను చేస్తున్నది, నువ్వు చూస్తున్నది, అది నిజం. ఏమండి, భోంచేశాక ఇంటికి వెళ్ళిపోదామండి. ఇంటికా? అత్తయ్య గారు ఎదురు చూస్తూ ఉంటారండి. ఏం చూడరు, చెప్పే కదా వచ్చాం. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఇంటికి కాదు, మరి సినిమాకి. సినిమాకా? అవును, దగ్గరలో మంచి ఇంగ్లీష్ మూవీ ఆడుతుంది, వెళ్ళి చూద్దాం. ఇంగ్లీష్ సినిమానా? వద్దండి, ఏ నాకు అర్థం కాదు. అర్థం కాదా, ఇష్టం లేదా? రెండును. నేను అర్థం చేయిస్తాను కదా, అదే నా పని. వెళ్దాం. ప్లీజ్ వద్దండి. ఏదైనా తెలుగు సినిమాకి వెళ్దాం. తెలుగు సినిమానా? సరే, నీ మాట ఎందుకు కాదనాలి? నాకు ఇష్టం లేదు, అయినా నీకోసం వెళ్దాం. ముందు నాకు చాలండి, చాలు. తిను, ఇదొకటే లాస్ట్.
అమ్మా బలరాం ఎక్కడున్నావురా? ఇక్కడే క్రిష్ మీనాక్షిలకి కాస్త దగ్గరలోనే. ఎలా ఉందిరా పరిస్థితి? మనం ఊహించినట్టే ఉందా లేక వాళ్ళలో నిజంగానే మార్పు కనిపిస్తుందా? ఇక్కడ పరిస్థితి చూస్తుంటే నువ్వు ఊహించినట్టే కనపడుతుందమ్మా. ఎందుకో కాస్త డౌట్గానే ఉంది. బలరాం అవునమ్మా, కృష్ణి చూస్తుంటే మళ్ళీ నాటకం ఆడుతున్నాడేమో అన్న అనుమానం కలుగుతుంది. కానీ అప్పుడే ఏం చెప్పలేమమ్మా. కాస్త అబ్జర్వ్ చేయాలి. ఓ రోజు గడిస్తే గానీ క్లారిటీ రాదు. ఓకే బలరాం, అబ్జర్వ్ చెయ్యి. కానీ నువ్వు అక్కడున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. వాడి మానసిక స్థితి ఏంటో బయటపడాలి. నేను చూసుకుంటానమ్మా. జాగ్రత్త బలరాం. నరుకు కత్తి కొన దాహమే పగలు సెగలుగా రగులుతున్నది మనిషి తత్వమే. గ్రహణమలిమి తన ఉనికి బలిమి బలి కోరుతున్నది ఆయువే. లయము కొరకు హరహరుని తరపు శమరూపులేము ఈ మరణమే. దేవుడెవడు దానవుడు చెవడు మానవత బుదిలి మృగమవ్వగా. దేవుడెవడు దానవుడు చెవడు మానవత బుదిలి మృగమవ్వగా. కత్తి పట్టిన ఉడుపుల పదునుల కక్ష కట్టిన ముడుపుల బరువులు రాక్షసాన రణ రంగమే. నరుకు కత్తి కొన దాహమే మిడుకు మిడుకు మని ఒడుకుతున్నది ప్రాణదీపమే. రేయ్ క్రిష్, అమ్మ నన్ను నమ్మడం, నిన్ను అనుమానించడం కల్లో కూడా ఊహించలేదురా కలిసొస్తుందని. అమ్మ అనుమానాన్ని నిజం చేస్తా. మీ భార్యాభర్తల బంధాన్ని ఈ రోజుతో అంతం చేస్తా. అమ్మతో నీ మీద ఉమ్మేయిస్తా. గౌతమి ఇదేంటి ఇక్కడికి వస్తుంది? ఇప్పుడు కానీ ఇది ఇక్కడ నన్ను చూసిందంటే చాలా డేంజర్. రేయ్ బలరాం, నువ్విక్కడే ఎక్కడ ఉన్నావని నాకు తెలుసురా. కానీ దొంగలా దాక్కున్నావు. ఈ రోజు నువ్వు నా కంటపడాలి. ఏం సమాధానం చెప్తావో అది చూస్తా. ఎట్టి పరిస్థితుల్లో దీని కంటపడకూడదు.
బలరాం గారు, అది నా నెంబరే. అవును, మీరేంటి ఇక్కడ? అదేంటి మాట్లాడరు? మిమ్మల్ని? అవును, ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? మళ్ళీ పాపిరెడ్డి వాళ్ళతో గొడవ పడ్డారా? ఏయ్, అదంతా నీకు అనవసరం. అసలు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. నాదేముంది సార్, అపర్ణ గారు, అదే మీ అమ్మగారు మీనాక్షి క్రిష్ ఇక్కడికి వచ్చారని చెప్పారు. నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తూ అలా మీనాక్షిని కలిసి వెళ్దామని వచ్చాను. మీనాక్షి క్రిష్ కలిసిపోయారట కదా, గుడ్ న్యూస్ కదా. వచ్చిన దారినే వెళ్ళిపో. అయ్యో, నేనేం దారి మర్చిపోలేదు సార్, వచ్చిన దారినే వెళ్తాను. కానీ ఆలు మగలు ప్రైవసీగా గడుపుదామనుచున్న ఈ ఫామ్ హౌస్ కి మీరెందుకు వచ్చినట్టు సార్? నన్ను అడిగే అర్హత నీకు లేదు, చెప్పే అవసరం నాకు లేదు. కానీ నాకు అడిగే హక్కు ఉంది సార్. ఎందుకంటే మన పర్మిషన్ లేకుండా పరాయి వాళ్ళ గదిలోకి రాకూడదని, వచ్చినా ఏవి చూడకూడదని, చూసినా ఎవరికి ఏవి చెప్పకూడదని వార్నింగ్ ఇచ్చారుగా. పర్మిషన్ లేకుండా రావడం తప్పే. మరి మీరు చేసిందేంటి? నేను క్రిష్కి అన్నయ్యని, అపర్ణ కొడుకుని. నా ఇష్టం వచ్చిన చోటికి వస్తాను. నువ్వెవరివే అడగడానికి? మీరు అన్నయ్యే, కానీ తమ్ముడు మరదలతో ఉన్నప్పుడు ఇలా రావడం మర్యాదేనా? సరే వచ్చారు, మరి కర్టెన్ చాటును ఎందుకు దాక్కున్నట్టు? ఏం చేయబోతున్నారు? ఎక్కడో కొడుతుంది బలరాం గారు. ఏయ్